వెల్కమ్ టు న్యూ టీవీ తెలుగు. ప్రముఖ సినీ నటి లేడీ సూపర్ స్టార్ గా పేరు పొందిన నయనతార న్యాయపరమైన చిక్కుల్లో పడ్డారు. ఆమె జీవితం ఆధారంగా ప్రముఖ ఓటీటీ ప్లాట్ఫామ్ లో విడుదలైన నయనతార బియాండ్ ది ఫెయిరీ టేల్ అనే డాక్యుమెంటరీ తాజా వివాదానికి కేంద్ర బిందువుగా మారింది. ఈ డాక్యుమెంటరీలో తమ సినిమాలకు చెందిన క్లిప్పులను అనుమతి లేకుండా ఉపయోగించుకున్నారని ఇద్దరు నిర్మాతలు కోర్టును ఆశ్రయించడంతో ఈ విషయం వెలుగులోకి వచ్చింది. నిర్మాణ సంస్థ కలిసి మద్రాస్ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశాయి. ఈ పిటిషన్ పై విచారణ జరిపిన న్యాయస్థానం నయనతారతో పాటు ఓటీటీ సంస్థ కూడా నోటీసులు జారీ చేసింది. ఈ వివాదంపై అక్టోబర్ 6వ తేదీలోగా తమ వివరణ సమర్పించాలని ఆదేశించింది. న్యాయస్థానం ఆదేశాలతో ఈ వ్యవహారం కాలీవుడ్ లో చర్చనీయాంశంగా మారింది. ఈ నోటీసులపై నయనతార ఏ విధంగా స్పందిస్తారో వేచి చూడాలి. వివరాల్లోకి వెళితే ఈ డాక్యుమెంటరీలో చంద్రముఖి సినిమాకు సంబంధించి కొన్ని క్లిప్లను నాన్ రౌడీ డాన్ చిత్రానికి చెందిన తెర వెనుక ఫుటేజ్ ని తమ అనుమతి లేకుండా ఉపయోగించుకున్నారని ఆయా చిత్రాల నిర్మాతలు ఆరోపిస్తున్నారు. ఇది కాపీ రైట్ నిబంధనలు ఉల్లంఘించబడినవేనని వారు పేర్కొన్నారు. దీంతో చంద్రముఖి నిర్మాత ఏపీ ఇంటర్నేషనల్ నాన్ రౌడీ డాన్ నిర్మాత అయిన నటుడు ధనుష్ కు చెందిన నిర్మాణ సంస్థ కలిసి మద్రాస్ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్ పై విచారణ జరిపిన న్యాయస్థానం నయనతారతో పాటు ఓటీటీ సంస్థకు కూడా నోటీసులు జారీ చేసింది. ఈ వివాదంపై అక్టోబర్ 6వ తేదీలోగా తమ వివరణ సమర్పించాలని ఆదేశించింది. న్యాయస్థానం ఆదేశాలతో ఈ వ్యవహారం కాలీవుడ్ లో చర్చనీయాంశంగా మారింది. ఈ నోటీసులపై నయనతార ఏ విధంగా స్పందిస్తారో వేచి చూడాలి.